హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ ఇంటర్వ్యూ ద్వారా మన ముందుకు వచ్చేసారు తెలుగు టైటన్ CEO అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారు, డాక్టర్ త్రినాథ్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సాయి, ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్ బాగానే ఉందా? దాదాపు 8 months అయిపోతుంది మనం ఇంటర్వ్యూ చేసి. ఓకే, ఎలా ఉందంటే రోజు నేను లేవడం, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ కామెంట్సే కనపడతాయి. త్రినాథ్ సార్ ఇంటర్వ్యూ చేయి, త్రినాథ్ సార్ ఇంటర్వ్యూ చేయండి. దేనికలా? ఓకే, ఎలా అంటే 200+ కామెంట్స్ చూసాను నేను ఈ 1 weekలోనే. ఓకే, మీకు రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ ఛానల్స్, ఈవెన్ మా ఫ్రెండ్స్ ఛానల్స్లో కూడా వెళ్ళి సాయిని త్రినాథ్ సార్ని ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి వాళ్ళని కూడా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, మీ ఇంటర్వ్యూ కోసం అందరూ ఎలా అంటే 2 states ఉన్న కబడ్డీ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎలా ఉంది సార్? ఆక్షన్ చాలా బాగా చేశారు, చాలా సెన్సిబుల్ ఆక్షన్ అన్నారు. ఇండస్ట్రీలో అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు మొత్తం 100%ని మెప్పించిన ఎవరి వల్ల కాదు, బట్ 85% వరకు మీరు సాటిస్ఫై చేశారు ఫ్యాన్స్ని. ఓకే. హేటర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంటారు. ఆ హేటర్స్కి మనం సమాధానం చెప్పలేము. ఎంత సమాధానం చెప్పినా కూడా వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉంటారు. బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పవన్ శరావత్ని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? సో బేసిక్గా పవన్ శరావత్ని రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మనం 1.72 crores ఇచ్చాం. సో 1.72 crore అన్నది చాలా ఎక్కువ ప్రైస్. సో ఆ ప్రైస్తో మనం రిటైన్ చేయలేం, ఎందుకంటే రిటైన్ చేస్తే దానిపైన ఒక 20% యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది పవన్ శరావత్. సో అప్పుడు ఏంటంటే మనకి అనుకున్న టీం బిల్డప్ చేసే ప్లాన్ ఉండదు. సో రిలీజ్ చేసిన తర్వాత మాకు కొన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో డైనమిక్స్ దాన్ని బట్టి we have to go ahead with. సో అందు కారణంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం మేము ఎందుకు తీసుకోలేదు అంటే గత 3 seasons నుంచి పవన్ శరావత్ మంచి బిడ్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే మనం లాస్ట్ సీజన్లో 1.72, దాని ప్రీవియస్ సీజన్ 10లో సో వి పెయిడ్ హిమ్ 2.61 crore. అంతకంటే ముందు తమిళ్ ద పెయిడ్ అరౌండ్ 2.25 crore. సో అంటే ఈజ్ అ వర్త్ ప్లేయర్. ఆ వర్త్ ఉంది కనుక ఆ ప్రైస్ ట్యాగ్ వెళ్ళడం జరిగింది. బట్ మీరు చూస్తూ ఉంటే సీజన్ 9 నుంచి కూడా, అంటే తమిళ్ తీసుకున్నప్పటి నుంచి కూడా తమిళ్లో వెరీ ఫస్ట్ మ్యాచ్ ఆయన ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ రైడ్లో ఇంజూరీ అయ్యాడు తను. అలానే అట్ ద సేమ్ టైం మన సీజన్ 10లో కూడా ఆయన ఇంజూరీ అవ్వడం జరిగింది. సో అందువల్ల ఆ 2 ఒకటి ప్లస్ లాస్ట్ సీజన్ ప్రీవియస్ సీజన్ 11 కూడా ఆయన ఇంజురీ అయ్యి ఆల్మోస్ట్ 11 matches మిస్ అయ్యాడు. సో అవుట్ ఆఫ్ 22లో 50% ఆఫ్ మ్యాచెస్ మిస్ అయితే టీమ్ క్వాలిఫై అవ్వడం కానీ లేదంటే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయడం కానీ జరగదు. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ పవన్ శరావత్. సో పవన్ శరావత్ యాబ్సెన్స్లో కూడా చాలా బాగా ఆడడం జరిగింది. అదే పవన్ శరావత్ ఉండుంటే ద డైనమిక్స్ మైట్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ కంటిన్యూస్గా ఒక 3 seasonsలో ఆయన ఇంజురీ కారణం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఈవెన్ మేము అంటే ఒక ప్లేయర్ని తీసుకునే ముందు ప్రతి లీగ్స్ ఎక్కడ జరిగినా కానీ మేము వెళ్ళడం జరుగుతుంది స్కౌటింగ్ కోసం. అంటే అట్లీస్ట్ మనం ఎవరినైతే ఫోకస్ చేస్తాం ఆప్షన్లో, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూడడానికి మనం వెళ్ళడం జరుగుతుంది. సో అలా వెళ్ళిన తర్వాత కూడా సీనియర్ నేషనల్స్ కటక్లో జరిగింది ఈసారి, అక్కడికి మేము వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా పవన్ శరావత్ మోర్ ఆర్ లెస్ రైడింగ్ కంటే కూడా ఆయన డిఫెన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అంటే మైట్ బి ఇంజరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మైట్ బి ఇంజరీ ఫియర్ అనేది ఉండవచ్చు. ఆ కారణంతో ఆయన రేట్స్ తక్కువ చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని అంటే మనం అగైన్ అంటే ఆయన డెఫినెట్గా స్టార్ అనే అనొచ్చు, ఎందుకంటే ఇండియా క్యాప్టెన్ చేశాడు కనుక. బట్ సో యంగ్స్టర్స్ అవకాశం ఇచ్చి వాళ్ళని వై కాంట్ వి మేక్ దెమ్ ఎ స్టార్స్ అని ఆలోచించి ఆ రీజన్తో ఆయన విడిచిపెట్టడం జరిగింది. అండ్ ఆప్షన్లో కూడా పవన్ శరావత్ని తమిళ తలేవాస్ 59.5 లక్షలకే కొనుగోలు చేయడం జరిగింది. సో తనకన్నా జూనియర్ ప్లేయర్స్ బెస్ట్ ప్రైస్ ట్యాగ్ వెళ్ళారు కంపేర్ టు పవన్ శరావత్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ CEO గా? సో బేసిక్గా మీరు ఆప్షన్ చూసుంటే ఆప్షన్లో ఫస్ట్ పర్సన్ అన్సోల్డ్ అయ్యాడు పవన్ శరావత్. బట్ లేటర్ ఆయనకున్న ఇండియా చేసిన ఇండియాకి కెప్టెన్ గా చేశాడు కనుక ఆ ఇమేజ్ అన్నది ఉంది కాబట్టి అగైన్ ఎప్పుడైతే అన్సోల్డ్ అయ్యాడో దెన్ దబాంగ్ ఢిల్లీ దే వెంట్ ఫర్ హిమ్. బిడ్ చేశారు. బిడ్ చేసిన తర్వాత అగైన్ ఆప్షనియర్ అందరిని అడగడం జరిగింది కెన్ వి గో హెడ్ అని. సో యాజ్ అ స్టార్ ప్లేయర్ మనసులో పెట్టుకొని వి సెడ్ ఓకే ఫర్ హిమ్. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ ఆయన 13 ఇంచ్ బేస్ ప్రైస్ నుంచి 59.5కి వెళ్ళాడు. బట్ మీరు కూడా చూసుంటే
అంటే సీజన్ బై సీజన్ ద అమౌంట్ ఈస్ గెటింగ్ డిక్రీస్డ్. ఎస్. అంటే ఆయన పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది అని ఆలోచించి ఫ్రాంచైజీల డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఆ కారణంతో ఇనీషియల్గా అన్సోల్డ్ వెళ్ళిన ప్లేయర్ కోసం తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారంగా మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ 59.5 వెళ్ళిన తర్వాత కూడా మనం ముందు నుంచి డిసైడ్ అయ్యాం, ఎందుకంటే మనం యంగ్స్టర్స్ని తీసుకొని వై కాంట్ వి బిల్డ్ అని. అంటే మీరు కోచ్ కిషన్ కుమార్ ఉడ్డా ఆయన చేసిన అంటే టాక్టిక్స్, మీరు ఢిల్లీతో యూజ్ చేసిన టాక్టిక్స్ చూసుంటే ఆయన యంగ్స్టర్స్ని తీసుకున్న టీం బిల్డ్ చేశారు, ఛాంపియన్షిప్ చేయడం జరిగింది. సో మేబీ దట్ మైట్ బి ద రీజన్ కోచ్కి అంటే మనం యంగ్స్టర్స్ వెళ్ళాలనే ప్లాన్ ఉండింది. అండ్ మమ్మల్ని సేమ్ అదే ప్లాన్తో మూవ్ అవ్వాలి, ఎందుకంటే ఇట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కోచ్ who is going to play them on the field.